కాకినాడ జిల్లా జగ్గంపేట నాణ్యమైన విద్యా ఉన్నత ప్రమాణాలే మన ప్రభుత్వ లక్ష్యమని టీటీడీ పాలక మండలి సభ్యులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేట మండలం రాజపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ సమావేశానికి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెగా పేరెంట్ టీచర్ సమావేశాలతో అన్ని పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొందన్నారు. ఎడ్యుకేట్ ఎంగేజ్ ఎంపర్ లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే తొలిసారి మన అందరితో మన సమావేశాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సమావేశాలతో విద్యార్థుల తల్లిదండ్రుల సూచన సలహాలతో విద్యార్థులకు అవసరమైన విధంగా చర్యలు తీసుకుంటామని, తద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలను మరింత మెరుగుపరిచేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వం పాఠశాలని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలిపారన్నారు. ఇందుకోసం అవసరమైన నిధులను విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ సమావేశంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇచ్చిన సలహాలను, సూచనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని జ్యోతుల నెహ్రూ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మార్షెట్టి భద్రం, పాన్రంగి రాంబాబు, రాజపూడి సర్పంచ్, రాజపూడి కూటమి నాయకులు, రాజపూడి విద్యా కమిటీ, రాజపూడి హైస్కూల్ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునిలు, అధిక సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. దీన్ని పెట్టడానికి గల ఆలోచన పేరెంట్స్ కి ఆ స్కూల్లో ఉన్నటువంటి పరిస్థితుల మీద అవగాహన కలగాలి. వాళ్ళు పిల్లలు ఏ రకంగా చదువుతున్నారు, ఆ విద్యాలయంలో ఉన్నటువంటి సౌకర్యాలు ఏంటి చదువుకోవడానికి, ఈ అన్నిటి మీద చేస్తూ పూజ్య గురువులు ఈ ఉపాధ్యాయులందరూ కూడా ఏ రకంగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు, చదువులు పిల్లలతో చదివించగలుగుతున్నారు అనేటటువంటి ఒక ఆలోచన జరగాలని, దీని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా మేము గ్రహించి దాన్ని విద్యాశాఖ మంత్రి గారికి తెలియజేస్తే ఆ లోట్లన్నింటినీ కూడా తీర్చడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో లోకజ్ఞానం రాదు. అసలు నీకు నీ లైఫ్ ఒక విజన్తో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. జీవితంలో కూడా ఈ బట్టి అలవాటు అవుతుంది నీకు. అక్కడ ప్రైవేట్ స్కూల్లో ఎప్పుడైతే 70 మందిలో 50 మంది ర్యాంకులు వచ్చేస్తాయి, దాని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ పెట్టుకుంటారు. ఈ తల్లులందరూ కూడా మొదలెడతారు, పలానా స్కూల్లో 50 మందికి ర్యాంకులు వచ్చాయి కాబట్టి అక్కడ జాయిన్ చేసే ఉంటే పుట్టో పూసో తాకట్టెట్టి చదివించే మంచి చదువు వస్తుంది, మంచి భవిష్యత్తు వస్తుంది అని చెప్పి ఆలోచన చేస్తారు.